మన నెక్స్ట్ వీడియో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ కప్ గెలిచిన ఆర్సీబీ ఈసారి కూడా అలాగే పర్ఫామ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే పెద్దగా చేంజెస్ చేయట్లేదు. మెయిన్లీ 2 ప్లేయర్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. వారు ఎవరంటే లియామ్ లివింగ్స్టన్ మరియు రసిక్ దార్సలాం. వీరు ఇద్దర్ని రిలీజ్ చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ 14 క్రోర్స్ పర్స్ ఉంటుంది. ఆల్రెడీ టీం మంచిగా సెట్ అయింది కాబట్టి వీరు ఆక్షన్లో యాక్టివ్ ఉంటారు అని నేను అనుకోవట్లేదు. సో గ్రీన్ కోసం ట్రై చేయొచ్చు, కాని దొరికే అవకాశం లేదు కాబట్టి ఆల్రౌండర్స్ కోసం ట్రై చేయొచ్చు. లేదంటే లివింగ్స్టన్ తక్కువకు వస్తున్నాడంటే మళ్లీ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని ఈసారి ఓనర్ చేంజ్ అవుతున్నారు మరియు చిన్నస్వామి స్టేడియంలో ఆడడం అనుమానంగా ఉంది కాబట్టి ఆర్సీబీ నెక్స్ట్ హోమ్ గ్రౌండ్గా తీసుకునే స్టేడియంకు యూజ్ అయ్యేలా పేస్ బౌలర్స్ కోసం వెళ్తారు. ఇదే వీరి ప్లాన్. ఆల్రెడీ ఫుల్ సెటిల్ అయిన టీం, అన్ని డిపార్ట్మెంట్స్లో స్ట్రాంగ్గా ఉన్న టీం నెక్స్ట్ కప్ కూడా కొట్టాలని కోరుకుందాం. మరి లివింగ్స్టన్ని రిలీజ్ చేయడం గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.